హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే మనం బెల్లం పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అంతకన్నా ముందుగా అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పులు వేసుకోండి. నేనైతే జీడిపప్పులు ఒక్కటే యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఇంకా ఎక్స్టర్నల్ గా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా యూస్ చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి ముక్కలు కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది పాయసం. జీడిపప్పులు బాగా ఫ్రై అయిన తర్వాత అయితే ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లో మరొక స్పూన్ నెయ్యి వేసుకొని సేమ్యాలు అయితే ఒక ప్యాకెట్ వేసుకోండి. సేమ్యాలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. కొంచెం జాగ్రత్తగా మాడనివ్వకుండా అయితే అక్కడే ఉండి ఫ్రై చేసుకోండి. సేమ్యాలు అనేవి మాడకుండా ఎంత బాగా ఫ్రై అవుతాయో మనకి పాయసం అనేది అంత టేస్ట్ గా ఉంటుంది. ఈ సేమియా పాయసం అయితే ఏదన్నా ఫెస్టివల్ కి కానీ లేకుంటే ఇంట్లో ఏదన్నా పూజ అలా ఉన్నప్పుడు అయితే ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సేమియాలు అయితే చూడండి చాలా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే మరొక ప్యాన్ పెట్టుకొని అందులో అయితే 1 కప్పు సేమియాకి 2 కప్పుల నీళ్ళు అయితే తీసుకోండి. మరొక పొయ్యి మీద అయితే పాలను కాచుకోండి. నేనైతే 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. అంటే నేను తీసుకున్న సేమియాలు 1/2 కేజీ. నీళ్లు తెల్లేటప్పుడు అయితే ఇలా సగ్గు బియ్యాన్ని అయితే 1 కప్పు వరకు తీసుకొని వేసుకోండి. ఈ సగ్గు బియ్యాన్ని అయితే బాగా ఉడకబెట్టుకోండి. చూడండి మనకి సగ్గు బియ్యం అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఇప్పుడైతే ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సేమియాలను అయితే వేసుకోవాలి. మనకి సగ్గు బియ్యం సగమే ఉడికాయి కదా, సో ఇప్పుడు ఈ సేమియాలతో పాటు మిగతా సగం అయితే కుక్ అయిపోతాయి. నేనైతే ఇందులో స్వీట్నెస్ కోసం అయితే బెల్లాన్ని యూస్ చేస్తున్నాను. మీకు ఎవరికన్నా కావాలనుకుంటే దీని ప్లేస్ లో చక్కెర కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైనీ సీజన్ కదా, సో అందుకని అయితే చక్కెర బదులు బెల్లాన్ని యూస్ చేసుకోవడం చాలా బెటర్. ఇందులో స్వీట్నెస్ కోసం అయితే మేము 1/2 కేజీ బెల్లాన్ని తీసుకున్నాం. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇలా బెల్లాన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఒకసారి మళ్ళీ ఈ సగ్గు బియ్యాన్ని సేమియాని అయితే చెక్ చేసుకోండి. మేమైతే ఈ పాయసాన్ని సేమియాలు ఎక్కువగా సగ్గు బియ్యం అయితే తక్కువగా యూస్ చేసి ప్రిపేర్ చేస్తున్నాం. మీరైతే మీకు కొంచెం ఇంకా సగ్గు బియ్యం ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొక కప్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఇందాక ముక్కలుగా చేసి పెట్టుకున్న బెల్లాన్ని అయితే ఈ మిశ్రమంలో వేసుకొని మొత్తం కలిసేలాగైతే ఒకసారి బాగా కలుపుకోండి. ఈ బెల్లం గడ్డలు కరిగే ప్రాసెస్ లో అయితే మనకి సగ్గు బియ్యం అనో సేమియా ఇంకా కొంచెం బాగా అయితే ఉడుకుతాయి. మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి అయితే వస్తాయి. ఈ పాయసంలో అయితే పచ్చి కొబ్బరి ముక్కలు వేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. మీ దగ్గర ఉంటే తప్పకుండా యాడ్ చేసుకోండి. మా దగ్గర అయితే అవైలబుల్ గా లేవు, సో అందుకని అయితే వేయలేదు. బెల్లం అయితే కరిగిపోయింది. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం అయితే ఆలుక్కాయలను వేసుకోండి. తర్వాత అయితే మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న జీడిపప్పులను కూడా వేసుకోండి. మీ దగ్గర కిస్మిస్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని అయితే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అయితే మనం ఇందులోకి పాలని యాడ్ చేసుకోవాలి. వేడి మీదే పాలు పోసామంటే పాలు అనేది విరిగిపోయి మనకి పాయసం అనేది కుదరదు. అలాగే పాలను కూడా చల్లార్చుకోవాలి. ఇవి రెండు అయితే గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఈ పాయసంలోకి పాలను అయితే యాడ్ చేసుకోవాలి. రెండు కూడా వేడిగా అస్సలు ఉండకూడదు, సో జాగ్రత్తగా అయితే ప్రిపేర్ చేసుకోండి. చూడండి పాయసం ఎంత చక్కగా కుదిరిందో. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చెప్పడం మర్చిపోయాను, ఈ పాయసం అయితే మా మమ్మీనే ప్రిపేర్ చేసింది. నేనైతే కొంచెం వేరేలా చేస్తాను, అంటే కొంచెం నెయ్యి ఎక్కువగా యాడ్ చేస్తాను. ఈసారి ఎప్పుడైనా చేస్తే ఆ రెసిపీ కూడా మీకు షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాయసం అయితే పూర్తిగా చల్లారిన తర్వాత మనకి ఇలా దగ్గరగా వస్తుంది. చూడండి ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంత మంచి రెసిపీకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.